అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, నేను మీ వర్మ. ఆర్టీవీ బుల్ మార్కెట్కు స్వాగతం. ఈరోజు స్టాక్ మార్కెట్ విశేషాలు, అదేవిధంగా బులియన్ మార్కెట్ పరిస్థితి గురించి వివరించడానికి వచ్చేసాను. నిన్న మళ్ళీ స్టాక్ మార్కెట్ రికార్డు పరుగులు తీసింది. నిఫ్టీ వరుసగా 13వ రోజు కూడా లాభాల్లో ముగిసి కొత్త చరిత్ర సృష్టించింది. అంతకుముందు ఎప్పుడో 2007లో నిఫ్టీ వరుసగా 11 రోజుల పెరుగుదలను చూసింది. అలాగే జనవరి 2015, ఏప్రిల్ 2014లో వరుసగా 10 రోజుల పెరుగుదలను నిఫ్టీలో కనిపించింది. ఇప్పుడు మళ్ళీ 27 ఏళ్ల తర్వాత నిఫ్టీ వరుసగా పెరుగుతూ వచ్చింది. ఇక మరోవైపు సెన్సెక్స్ కూడా ఆల్ టైమ్ హై రికార్డ్ చేసింది. ముఖ్యంగా ఫైనాన్స్, ఐటీ, ఎనర్జీ షేర్లు పరుగులు తీయడంతో ఇండెక్స్లు రికార్డులు సృష్టించాయి. ఐటీసీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్సిఎల్ టెక్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్ షేర్లు ఈరోజు మార్కెట్ను పెంచడంలో సహాయపడ్డాయి. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎయిర్టెల్, టాటా మోటార్స్, ఎల్ఎన్టీ, M&Rలు నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. స్టాక్ మార్కెట్లో ఈ బుల్లిష్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందా? స్టాక్ మార్కెట్కి సంబంధించి ప్రత్యేక విషయాలు ఏమున్నాయి? వీటి గురించి చెప్పుకునే ముందుగా నిన్న స్టాక్ మార్కెట్ క్లోజింగ్ డీటెయిల్స్ ఒక్కసారి చెక్ చేద్దాం. నిన్న సెన్సెక్స్ 82,725 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని రికార్డ్ చేసింది. అలాగే నిఫ్టీ కూడా 25,333 వద్ద ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. అయితే దీని తర్వాత సెన్సెక్స్ కాస్త తగ్గి 194 పాయింట్ల లాభంతో 82,559 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ కూడా కొద్దిపాటి తగ్గుదలతో 42 పాయింట్ల లాభపడి 25,278 దగ్గర క్లోజ్ అయింది. ఇది నిన్నటి మార్కెట్ క్లోజింగ్ పరిస్థితి. మరి స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది? ఈరోజు ఈ ర్యాలీ కొనసాగుతుందా? ఇలాంటి మన ప్రశ్నలన్నింటికి వివరంగా చర్చించడానికి సెబీ సర్టిఫైడ్ అనలిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ రెడీగా ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఈరోజు స్టాక్ మార్కెట్ పరిస్థితి గురించి తెలుసుకుందాం. హాయ్ అనిల్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్. నమస్తే. మళ్ళీ మార్కెట్ వరుసగా ర్యాలీ చేస్తాం సార్. నిన్న మనం చెప్పుకున్నట్లుగానే శుక్రవారం నాటి ర్యాలీ కంటిన్యూ అయింది. అలాగే నిఫ్టీ అయితే ఎక్కడనే తగ్గనంటుంది. ఎందుకు క్రమక్రమంగా వరుసగా మార్కెట్ లాభాల్లో నడుస్తుంది? ఈ ర్యాలీ ఎందుకు ఇంత కంటిన్యూ అవుతుంది? మనం చూసుకుంటే ఇది రికార్డ్ ర్యాలీ 13 రోజుల నుంచి కంటిన్యూస్గా పాజిటివ్గా ఉంది. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటంటే ఎఫ్ఐఐస్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు స్టిల్ నెట్ బయ్యర్సే. నిన్న కూడా చూసుకుంటే 1735 కోట్ల నెట్ బై వాళ్ళు నెట్ కొన్నారు వాళ్ళు. ఈవెన్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా నిన్న 356 కోట్లు పాజిటివ్ అంటే కొనడమే జరిగింది. అమ్మిన దానికన్నా కొనడం ఎక్కువ ఉంది. సో అటు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, మళ్ళీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అట్లాగే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా కొంటున్నారు. అండ్ మళ్ళీ గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుంటే మోస్ట్ ఆఫ్ దెమ్ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గానే ఉండే. లాస్ట్ వీక్ నిన్న హాలిడే ఉండే. సో బట్ స్టిల్ ఏషియన్ మార్కెట్స్ నిన్న పాజిటివ్గానే ఎండ్ అయ్యాయి. సో ఇవాళ కూడా అదే ట్రెండ్ కనిపించింది. బట్ కొంచెం హోప్ఫుల్లీ ఇవాళ మాత్రం కొంచెం ఫ్లాట్గా స్టార్ట్ అవ్వచ్చు నిఫ్టీ అండ్ సెన్సెక్స్. ఫ్లాట్గా స్టార్ట్ అయ్యి మోర్ ఆర్ లెస్ ఇంకా నెగిటివ్ సెంటిమెంట్ అయితే ఏమీ లేదు. మనం పీసీఆర్ రేషియో చూసుకున్నా సరే 1 కన్నా తక్కువ ఉంది. సో విచ్ ఇండికేట్ స్టిల్ బుల్లిష్ సెగ్మెంట్, బుల్లిష్ ట్రెండే ఉంది. సో మోస్ట్ ప్రాబ్లీ ఇవాళ కూడా మార్కెట్స్ పాజిటివ్ అవ్వచ్చు. బట్ లాస్ట్ 13 రోజులు చూస్తే కూడా ఎక్సెప్ట్ 1 or 2 days హ్యూజ్ పాజిటివ్గా లేదు. క్లోజ్ టు 0.1% అంటే పర్సెంటేజ్ కూడా ఎక్కువగా లేదు. బట్ పాజిటివ్గా ఉంటుంది. ఇవాళ కూడా మోరల్లెస్ అలాగే ఉండొచ్చు. అయితే అనిల్ గారు, గ్లోబల్గా అయితే పొజిషన్స్ ఏమీ అంత క్లియర్గా లేవు. అంటే ఈ వార పరిస్థితులు కానీ లేకపోతే వాతావరణ పరిస్థితులు కానీ ఏవి కూడా పెద్ద అనుకూలంగా కనిపించట్లేదు. కానీ ఇలాంటి అననుకూల పరిస్థితుల్లో కూడా నాకు తెలిసినంత వరకు ఇంత కన్సిస్టెన్సీతో కొద్దిగా అయినా లాభాలతో నడుస్తున్న మార్కెట్ మందే అనిపిస్తుంది. దీని వెనక రీజన్స్ ఏమున్నాయంటారు? యాక్చువల్లీ మనది లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఇలాగే కంటిన్యూస్గా ఉంది. బట్ లాస్ట్ 10-15 రోజుల నుంచి చూసుకుంటే జాపనీస్ మార్కెట్ కూడా మళ్ళీ రికవర్ అయింది, పాజిటివ్లో ఉంది. సౌత్ కొరియన్ కాస్పీ కూడా రికవర్ అయింది. యుఎస్ మార్కెట్స్ కూడా రికవర్ అయ్యాయి మోర్ ఆర్ లెస్. పాజిటివ్ డేటా, యుఎస్ పాజిటివ్ డేటా వచ్చింది, ఎంప్లాయ్మెంట్ డేటా అండ్ ఇన్ఫ్లేషన్ డేటా పాజిటివ్గానే ఉంది వాళ్ళకి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ రేట్ కట్స్ నెక్స్ట్ మంత్ నుంచి ఇంట్రెస్ట్ రేట్ కట్ అవ్వచ్చు. సో ఇవన్నీ పాజిటివ్
పాజిటివ్గా ఉన్నాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం మన ఇండియన్ డేటా కూడా ఎక్సెప్ట్ ఫ్యూ సెక్టర్స్ పాజిటివ్గా ఉండింది. మన జీడిపి కూడా ఏమంటారు, కొంచెం లాస్ట్ క్వార్టర్ కొంచెం అనుకున్న దానికి తక్కువ రావచ్చు, బట్ ఆన్ ద హోల్ ఇయర్ మాత్రం చూసుకుంటే హయ్యర్ దాన్ ఎక్స్పెక్టెడ్ వస్తుందని మన మూడీస్ కూడా, రేటింగ్ ఏజెన్సీ కూడా అనౌన్స్ చేసింది. అండ్ ఆన్ ద హోల్, అండ్ ఇంపార్టెంట్ మన జిఎస్టీ డేటా విచ్ ఇస్ రియల్ టైమ్ డేటా, లాస్ట్ ఇయర్ చూసుకుంటే ప్రతి నెల 10 to 15% హయ్యర్ జిఎస్టీ కలెక్షన్స్ అవుతున్నాయి. సో ఆల్ దిస్ ఇండికేట్స్ పాజిటివ్ అవుట్లుక్ ఫర్ ద మార్కెట్. మన ఏమంటారు, మా కంపెనీస్ కూడా వాటి సేల్స్ పెరుగుతున్నాయి. సో దిస్ ఇస్ అ గుడ్ సైన్ ఓన్లీ. అంటే యుఎస్లో ఎంప్లాయ్మెంట్ విషయానికి వచ్చేసరికి లాస్ట్ ఒక ఈ 30 రోజులు 20 రోజుల క్రితం అయితే అక్కడ రెసిషన్ ఉంది, ఎంప్లాయ్మెంట్ తగ్గించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి, పరిస్థితులు బాగోలేదని చెప్పారు. అంటే ఈ 10 రోజుల్లోనే అంత ర్యాండమ్గా ఎందుకు మార్పు వచ్చింది అంటారండి అక్కడ? ఆ డేటా కూడా, యుఎస్ డేటా, ఎంప్లాయ్మెంట్ డేటా కూడా మరీ క్లియర్గా ఇండికేషన్ ఇవ్వట్లేదు. సో బట్ ఇన్ఫ్లేషన్ డేటా వాళ్ళది కంట్రోల్కి వచ్చింది. ఇన్ఫ్లేషన్ డేటా మోర్ ఇంపార్టెంట్ ఇక్కడ మార్కెట్స్ని ప్లే చేసేది కరెంట్లీ. సో అందుకే ఇన్ఫ్లేషన్ డేటా కొంచెం తగ్గింది, ఇన్ఫ్లేషన్ తగ్గింది కాబట్టి మోర్ ఆర్ లెస్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే మార్కెట్లో మనీ సప్లై ఎక్కువ అవుతుంది. మనకి ఏంటంటే మార్కెట్కి, ఈక్విటీ మార్కెట్స్కి మనీ సప్లై ఇంపార్టెంట్. మనీ సప్లై ఎక్కువ ఉందంటే మార్కెట్స్ వైపు ఫ్లో అవ్వచ్చు ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే డెట్ నుంచి. సో అందుకే మనం వరల్డ్ వైడ్ కూడా చూస్తున్నాం ఏంటంటే మార్కెట్స్ అన్ని కూడా మోర్ ఆర్ లెస్ లాస్ట్ అట్లీస్ట్ 2 weeks నుంచి ఆ జపనీస్ లాస్ట్ మంత్ జపనీస్ ఆ డాలర్ ఎన్ ఇష్యూ తర్వాత మళ్ళీ మార్కెట్స్ అన్ని రికవర్ అయ్యాయి, మళ్ళీ పాజిటివ్ సైడ్ వెళ్ళిపోయాయి. ఇక మన మార్కెట్ విషయానికి వచ్చామంటే దాదాపుగా అన్ని సెక్టర్లు కూడా కొద్దిపాటి లాభాలను తీసుకొస్తున్నాయి. ప్రతి సెక్టర్ ఈ సెక్టర్ తీసిపారేయాల్సిన పరిస్థితి లేదు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెక్టర్ మాత్రం విపరీతంగా భూమి చూపిస్తుందండి. మొన్న చూసుకుంటే మనకి ఐటీ సెక్టర్, అంతకుముందు రోజు చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్, అట్లా అంటే ఒకరోజు ఒక్కొక్క సెక్టర్ ప్రత్యేకంగా భూమి చూపిస్తుంది. అలాగే నిన్న కూడా ఏ సెక్టర్ ఎక్కువగా పరిగెట్టింది అంటారు, అలాగే ఈరోజు ఏ సెక్టర్ మంచి పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉండొచ్చు? నిన్న చూసుకుంటే మనము ఐటీ, ఎఫ్ఎంసీజీ అండ్ బ్యాంకింగ్ సెక్టర్స్ మంచిగా పర్ఫామ్ చేశాయి. ఆటో మనం చూసినట్టు ఆటో డేటా లాస్ట్ మంత్ డేటా సేల్స్ కొంచెం, కార్స్ డేటా బాగాలేదు, బట్ 2 wheelers డేటా బాగుండింది కాబట్టి నిన్న అన్ని 2 wheeler స్టాక్స్ అన్ని బాగా పర్ఫామ్ చేశాయి. సో ఇవాళ కూడా ఎక్స్పెక్ట్ ఏమిటంటే మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్, ఎన్బిఎఫ్సి అండ్ ఇవన్నీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో 1 or 2 months నుంచి ర్యాలీలో పాల్గొలేదు. వేరే సెక్టర్స్ అన్ని బాగా పర్ఫామ్ చేశాయి. సో అందుకే నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ చూసుకున్న మోర్ ఆర్ లెస్ 49,000 నుంచి 51,000 రేంజ్లోనే 1 or 2 months నుంచి అక్కడే ట్రేడ్ అవుతోంది. అది బ్రేక్ అవ్వట్లేదు. మోస్ట్ ప్రాబ్లీ ఈ టైం నుంచి అంటే ఈ వీక్ నుంచి కానీ మనం చూడొచ్చు బ్యాంక్ సెక్టర్లో కూడా ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. బికాజ్ మిగిలిన అన్ని సెక్టర్స్ చేసే ఇప్పుడు ఇది టైమ్ యాజ్ కంఫర్ట్, అంటే దీనికి వచ్చింది టైం ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్కి ఇవ్వాలి. ఇక ఇన్వెస్టర్స్ వచ్చి ఈరోజు ఎటువంటి స్టాక్స్ మీద దృష్టి పెడితే మంచిదంటారు? ప్రత్యేకించి ఈరోజు చూడాల్సిన చిన్న స్టాక్స్ లేదా మల్టీ బ్యాగ్ స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ పెద్ద స్టాక్స్ గురించి మాట్లాడుకుందాము. మనం ఒకటి అబ్జర్వ్ చేసాం ఏంటంటే ఐటీసీ స్లోగా దాని లైఫ్ టైం హైక్ రీచ్ అయిపోయింది. ఇట్ ఈస్ స్టిల్, అంటే ఎవరైతే కొంచెం ఓపికతో ఇన్వెస్ట్ చేస్తామన్న వాళ్ళకి ఐటీసీ స్టిల్ గుడ్ స్టాక్. 510 దగ్గర ట్రేడ్ అవుతుంది, మంచిగా 750 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లాగే లెమన్ ట్రీ ఒకటి హోటల్ సెక్టర్లో, అండ్ అదానీ పవర్ కూడా స్టిల్ లాట్ ఆఫ్ స్కోప్, అదానీ పవర్ కూడా ఎంటర్ కావచ్చు. అట్లాగే ముంజాల్ ఆటో 2 wheeler, ఇట్స్ ఆల్సో గుడ్ స్టాక్ టు ఎంటర్. అపోలో టైర్స్ ఒకటి, మళ్ళీ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకింగ్ సెక్టర్లో, అట్లాగే ఫైనాన్స్ సెక్టర్లోనే ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఆల్సో లుకింగ్ గుడ్ అండి, ఎంటర్ కావచ్చు. 2 wheeler ఇంకొకటి హీరో మోటోకార్ప్, నిన్న కూడా చెప్పాను, దెర్ ఈస్ హీరో మోటోకార్ప్ అండ్ టీవీఎస్ మోటార్ స్టిల్ లాట్ ఆఫ్ స్కోప్ టు బై. వాళ్ళ డేటా బాగుండింది, సేల్స్ బాగున్నాయి, అండ్ అవుట్లుక్ కూడా బాగుంది. సో ఇవి వచ్చేసి మన లార్జ్ అండ్ మిడ్ క్యాప్స్ చూసుకుంటే. కొన్ని స్మాల్ క్యాప్స్ చూసుకుంటే మల్టీ బ్యాగర్ అనుకోండి, స్మాల్ క్యాప్ చూసుకుంటే వన్ ఆఫ్ ద ఐటీ కంపెనీ డైనాకాన్ సిస్టమ్ మంచి హ్యూజ్ ఆర్డర్ వచ్చింది అండ్ పర్ఫామ్ ఆల్రెడీ చేసింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి ఇంత స్మాల్ కంపెనీ 150 కోట్ల ఆర్డర్ వచ్చింది. దిస్ అ గుడ్ టైమ్ టు ఎంటర్ డైనాకాన్స్ సిస్టమ్. అట్లాగే లాయిడ్స్ మెటల్స్ ఒకటి, ఇంకొకటి అజూర్ మల్టీ ప్రాజెక్ట్స్, దీనికి కూడా మంచి ప్రాజెక్ట్స్ వచ్చాయి అండ్ ఇట్స్ బ్రేక్ అవకాశం ఉంది. అట్లాగే సైబర్టెక్ సిస్టమ్స్ ఒకటి, అండ్ ఇంకొక మిడ్ క్యాప్ కమిన్స్ కూడా
కమిన్స్ ఇండియా ఈజ్ ఆల్సో డూయింగ్ గుడ్. ఇవి ఇవాళ ఆ, అంటే లుకింగ్ గుడ్. కానీ మీరు ఓన్ రీసెర్చ్ ఆర్ మీ అడ్వైజర్ యొక్క ఆ, సలహాతోటే మీరు ఈ స్టాక్స్లో ఎంటర్ అవ్వాలి. మీ రిస్క్ ప్రొఫైల్ చూసుకొని మాత్రమే ఇందులో ఎంటర్ అవ్వాలని నా సజెషన్. రైట్ అనిల్ కుమార్ గారు, మార్కెట్ ర్యాలీకి సంబంధించి అలాగే స్టాక్ మార్కెట్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనే విషయానికి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అదండి స్టాక్ మార్కెట్ పరిస్థితిపై డాక్టర్ అనిల్ కుమార్ గారి అనాలిసిస్. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ హై రిస్క్తో ఉంటుంది, అందుకే ఇన్వెస్ట్ చేసే ముందు ఆచితూచి అడుగులు వేయండి. పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాలు తప్పనిసరిగా తీసుకోండి. ఇక్కడ ఆర్టీవీ మీ అవగాహన కోసం మాత్రమే ఈ వివరాలు అందించింది. ఏదైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయమని ఆర్టీవీ ఇక్కడ మీకు చెప్పడం లేదు. మీ పోర్ట్ఫోలియోకి అనుగుణంగా మీ నిర్ణయాలు తీసుకోవాలని ఆర్టీవీ సూచిస్తుంది. ఇక స్టాక్ మార్కెట్ విశేషాల తర్వాత మన నెక్స్ట్ సెగ్మెంట్ బులియన్ మార్కెట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు బులియన్ మార్కెట్ ఎలా ఉందో ఒక లుక్ వేసేద్దాం. పోయిన శుక్రవారం, శనివారం, ఆదివారం బంగారం ధరలు కొద్దిగా తగ్గుతూ వచ్చాయి. నిన్న మాత్రం మార్పులు లేకుండా స్టేబుల్గా ఉన్నాయి. అయితే ఈరోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉండొచ్చు అనే టెన్షన్ గోల్డ్ లవర్స్కి ఖచ్చితంగా ఉంటుంది కదా. ఆ టెన్షన్ ఏమీ అవసరం లేదు. ఈరోజు కూడా గోల్డ్ రేట్స్ కాస్త తగ్గాయి. మరోవైపు వెండి మాత్రం భారీగా తగ్గుతూ వస్తుంది. గత వారం చివరి 2 రోజుల్లో ఏకంగా 1500 రూపాయల వరకు తగ్గిన వెండి ధరలు ఇప్పుడు ఇదే ట్రెండ్లో కొనసాగుతున్నాయి. ఈరోజు మరో 1000 రూపాయల తగ్గుదల నమోదు చేశాయి. అంటే 4 రోజుల్లో వెండి భారీగా 2500 రూపాయల వరకు తగ్గిందని చెప్పొచ్చు. ఇక ఈ ఉదయానికి అంతర్జాతీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లలో తగ్గుదల కనిపిస్తోంది. మన పద్ధతిలో చెప్పుకోవాలంటే ఈరోజు ఉదయం 7:30 గంటల సమయానికి అంతర్జాతీయంగా తగ్గుదలతో 10 గ్రాముల బంగారం 67,320 రూపాయల దగ్గర ఉంది. ఇక వెండి అయితే భారీగా తగ్గింది. కేజీ వెండి మన కరెన్సీలో 76,955 రూపాయలుగా ఉంది. మరి ఇక ఈ ఎఫెక్ట్ కనుక మన మార్కెట్పై ఈరోజు పడితే మాత్రం కాస్త బంగారం, వెండి ధరలు తగ్గే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈరోజు హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 66,700 రూపాయలుగా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 72,770 రూపాయలుగా ఉంది. ఇక ఢిల్లీలో చూసుకుంటే కనుక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 66,850 రూపాయలు కానీ, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 72,920 రూపాయలుగాను ట్రేడ్ అవుతున్నాయి. వెండి ధరల విషయానికి వస్తే హైదరాబాద్లో వెండి ధర కేజీకి 91,000 రూపాయలుగాను, ఢిల్లీలో వెండి ధర కేజీకి 86,000 రూపాయలుగాను ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్నాయి. ఇవి ఈరోజు మార్కెట్ ప్రారంభం అయ్యే సమయానికి ఉన్న ధరలు. స్థానికంగా ఉండే డిమాండ్, అంతర్జాతీయంగా మార్పులు బంగారం, వెండి ధరలని ప్రభావితం చేస్తాయి. అందువల్ల బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. బంగారం, వెండి కొనాలి అనుకున్నప్పుడు స్థానికంగా మీ మార్కెట్లో 4-5 షాపుల్లో వెరిఫై చేసుకుని కొనుగోలు చేయాలని ఆర్టీవీ సూచిస్తుంది. అదండి విషయం. ఈరోజు స్టాక్ మార్కెట్ ర్యాలీ కొనసాగాలని కోరుకుందాం. అలాగే బంగారం ధరలు మరింత కిందకి రావాలని ఆశిద్దాం. మళ్ళీ రేపటి బుల్ మార్కెట్లో కలుద్దాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.